రైట్, మనం బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్లోని నాంపల్లో ఫర్నిచర్ షాప్లోని భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. సంఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నాయి. 4 అంతస్తుల బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి భారీగా మంటలు చెలరేగా భవనంలో 2 పిల్లలు ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే 4 ఫైర్ ఇంజన్లతో అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ కుమార్ అందిస్తారు. కుమార్, అగ్ని ప్రమాదం ఎలా సంభవించింది, ఏంటి అందులో ఏమన్నా అంటే ఒక విధంగా చెప్పాలంటే 4 అంతస్తుల భవనంలో ఏ విధంగా ఈ మంటలు అంటుకున్నాయి అనుకోవచ్చు కుమార్? థ్యాంక్ యూ రవి. నాంపల్లిలోని చిరగ్గాలి లైన్ లోని భారీ అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ ఉన్న ఒక ఫర్నిచర్ షాప్ లోని అకస్మాత్తుగా ఏదైతే అగ్ని ప్రమాదం అయితే చోటు చేసుకుంది. అయితే అక్కడ 4 అంతస్తుల భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నిచర్ షాప్ నుంచి మంటలు చెలరైనట్లయితే ప్రస్తుతం తెలుస్తుంది. అయితే అక్కడ పూర్తిగా అంటే చెక్క, ఫర్నిచర్, అలాగే థర్మోకోల్, అలాగే ఇతర కొన్ని సామాగ్రి కూడా ఉండడంతో కూడా ఒక్కసారిగా మంటలు కూడా వేగంగా వ్యాపించినట్లయితే తెలుస్తుంది. అయితే సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ డిపార్ట్మెంట్ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. వెంటనే అక్కడికి 3 ఫైర్ ఇంజన్లతో అక్కడికైతే చేరుకోవడం జరిగింది. వెంటనే ప్రస్తుతం ఏదైతే అక్కడ ఫైర్ సిబ్బంది కూడా ఘటనా స్థలం చేరుకొని మంటలు అదుపులోకి తెచ్చేందుకైతే ప్రయత్నాలు అయితే చేపడుతున్నారు. అయితే ఇరుకైన గల్లీ కావడంతో కూడా ఫైర్ ఇంజన్ల కదలికలు కూడా చాలా ఇబ్బంది అయినట్లయితే తెలుస్తుంది. అయితే సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తూ కూడా మంటలు ఆర్పే చర్యలు అయితే కొనసాగిస్తున్నారు. అగ్ని ప్రమాదం జరిగిన సమయంలో భవనంలో 2 చిన్న పిల్లలు ఉన్నట్లు కూడా సమాచారం రావడంతో పరిస్థితి మరింత ఉత్కంఠగా మారిందని చెప్పొచ్చు. అయితే ఘటనా స్థలానికి పోలీసులు కూడా చేరుకున్నారు. అయితే ఫైర్ సిబ్బంది కూడా అక్కడ లోపల ఎవరున్నారనే దానిపై పూర్తిగా ఏదైతే విచారణ అయితే చేస్తున్నారు. అయితే వారి ఆచూకీపై స్పష్టత రావాల్సి ఉండగా వారిని సురక్షితంగా బయటకు తీసుకురావడానికి ఫైర్ సిబ్బంది అలాగే పోలీసు కలిసి అక్కడ లోపల కూడా గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. అయితే భవనం చుట్టుపక్కల ప్రాంతం పోలీసులు ఖాళీ చేయించి ప్రజలను దూరంగా పంపిస్తున్నారు. ఎందుకంటే అదంతా కూడా చాలా ఇరుకైన గల్లీలో. అయితే ఈ గల్లీలో కూడా ముఖ్యంగా ఈ ఫర్నిచర్ షాప్స్ కాదు, ఇంకా చాలా మటుకు షాపులు కూడా ఉంటాయి. వాటికి సంబంధించి ఇక్కడ చెక్కలు కావచ్చు, లేదంటే ఫర్నిచర్ కావచ్చు, లేదంటే థర్మోకోల్, లేదంటే కర్రలు కావచ్చు, ఇలా చాలా షాపులు ఉన్నాయి కాబట్టి వాటన్నిటిలో కూడా ఇమ్మీడియట్ గా ఫైర్ అంటించుకునే ప్రమాదం ఉంది కాబట్టి వెంటనే వాళ్ళందరినీ కూడా అక్కడి నుంచి అయితే పంపించే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే కుమార్, అంటే ముఖ్యంగా ఇది షార్ట్ సర్క్యూట్ వల్ల జరిగింది అనుకోవచ్చా, లేకపోతే అధికారులు ఏమన్నా అక్కడ వెల్లడిస్తున్నారా? ముఖ్యంగా ఆ చుట్టుపక్కల ప్రజలను అయితే మాత్రం అప్రమత్తం చేశారనుకోవచ్చా? అంటే మిగిలినటువంటి బిల్డింగ్లకు కూడా ఈ మంటలు వ్యాపించే అవకాశం ఉన్న నేపథ్యంలో అక్కడ ముందస్తుగా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చుట్టుపక్కల ప్రజలను అయితే మాత్రం ఏ విధంగా ఖాళీ చేస్తున్నారు? ముఖ్యంగా ఇది 4 అంతస్తుల బిల్డింగ్ వచ్చేస్తుంది. అయితే ఇందులోనే కింద ఫ్లోర్ నుంచి పై వరకు కూడా అన్ని షాప్స్ అయితే ఉన్నాయి. అయితే దాంట్లోనే లోపలంతా కూడా చెక్కకు సంబంధించిన వస్తువులతో పాటు చాలా ఫర్నిచర్, అలాగే థర్మోకోల్ సంబంధించిన వస్తువులు కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈ ముఖ్యంగా అంటే మంటలు వ్యాపించే విధంగా వస్తువులు చాలా ఎక్కువ ఉండడంతో కూడా ఫస్ట్ ఫ్లోర్ లోని ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగిందనే దానిపై ప్రస్తుతం ఇంకా విచారణ కొనసాగుతుంది. అయితే అది చాలా ఇరుకైన గల్లీలు కాబట్టి వెంటనే అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేయించారు. ఎందుకంటే భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్న నేపథ్యంలోనే చుట్టుపక్కల ప్రాంతాలు మొత్తం కూడా పూర్తిగా పొగమంచు అయితే రావడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రస్తుతం అక్కడ ఫైర్ సిబ్బంది అలాగే పోలీస్ సిబ్బంది ఇద్దరు కలిపి కూడా పూర్తిగా అక్కడ శ్రమిస్తున్నారని చెప్పచ్చు. ప్రస్తుతం 4 ఫైర్ ఇంజన్లు అయితే చేరుకున్నాయి. అయితే పోలీసులు కూడా అంటే లోపల 2 పిల్లలు ఉన్నారనే సమాచారం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం పోలీసులు అలాగే ఫైర్ సిబ్బంది ఇద్దరు కలిపి కూడా లోపల రెస్క్యూ ఆపరేషన్ అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా అగ్ని ప్రమాదానికి గల కారణాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది. అయితే షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి ఉండొచ్చు అంటూ కూడా అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన తర్వాత నష్టం ఎంత జరిగిందనే విషయం అయితే స్పష్టమవుతుంది. కానీ అప్పటి వరకు కూడా లోపల ఉన్న పిల్లలను కూడా బయటకు తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అయితే ముఖ్యంగా నాంపల్లి ప్రాంతం అనేది కూడా చాలా రద్దీ ప్రాంతం అని చెప్పచ్చు. ఎక్కువ ట్రాఫిక్ ఉంటుంది, అలాగే షాపులు కూడా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ముఖ్యంగా అక్కడ ఉన్న పోలీసులందరూ కూడా అక్కడ ఉన్న ప్రజలందరినీ కూడా అక్కడి నుంచి ఖాళీ చేసే ప్రయత్నాలు అయితే చేస్తారు. అయితే చుట్టుపక్కల ఉన్న ఇళ్లలో అలాగే షాపుల్లో ఉన్న వాళ్ళు కూడా బయట పంపిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. ఆస్తి నష్టం మాత్రం భారీ ఎత్తున జరిగిందని అంచనా వేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ కుమార్.